ధాన్యం కొనుగోలులో ఎక్కడ చూసినా రైతుల పడిగాపులే కనిపిస్తున్నాయి. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి 20 రోజులు, నెల రోజులు దాటినా కొనుగోళ్లు జరగక నీరసించిపోతున్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం సకాలంలోనే కొనుగోళ్లు జరుగుతున్నాయని కల్లబుల్లి కబుర్లు చెప్పుకొస్తున్నారు. ధాన్యం ఎప్పుడైనా 2 గంటల్లోనే కొనుగోలు చేస్తామని మేం చెప్పామా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోలులో సమస్య లేదని, అవన్నీ ప్రతిపక్షాలు మీడియా సృష్టిస్తున్న వార్తలేనంటూ మాట్లాడారు. మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సదరు మంత్రి ధాన్యం కొనుగోలుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన 20 రోజులు, నెల రోజులకు కూడా కొనుగోలు చేయడం లేదని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఓ విలేకరి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సదరు మంత్రి స్పందిస్తూ తెచ్చిన 2 గంటల్లోనే కొనుగోలు చేస్తామని ఎక్కడైనా చెప్పామా అంటూ ఒక దశలో సహనం కోల్పోయి మాట్లాడారు. హమాలీ సమస్యపై స్పందిస్తూ పశ్చిమ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ హమాలీల సమస్య ఏర్పడిందని మంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలు ఉన్నాయనే విషయం ముందుగానే తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని విలేకరి ప్రశ్నించగా, లేబర్ సమస్య వస్తే ఏం చేస్తాం, కొత్తగా లేబర్ను పుట్టిస్తామా ఏంది అంటూ మరోసారి ఎదురు ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులు, వడదెబ్బతో కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తుది శ్వాస విడుస్తున్నారని, ఇప్పటికీ సుమారు 10 మంది రైతులు మరణించారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు మంత్రి మాత్రం ఇవన్నీ పచ్చి అబద్ధాలని, ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులతో ఇప్పటి వరకు ఒక్కరంటే ఒక్క రైతు కూడా మరణించలేదని చెప్పారు. ఇదిలా ఉంటే ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం తగ్గింపుపైన నాలుక మడతేశారు. తొలుత 90 లక్షల టన్నుల సేకరిస్తామని చెప్పి ఆ తర్వాత 75 లక్షల టన్నుల ధాన్యం సేకరణ సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అసలు తాము తమ లక్ష్యాన్ని ఎక్కడా చెప్పలేదని సదరు మంత్రి బుకాయించారు. మంచిని కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటూ సమస్యలను ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీకి నెట్టే ప్రయత్నం చేశారు. మక్కలు కొనడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిందించారు. కేంద్రం కొంటున్న ధాన్యాన్ని కాంగ్రెస్ సర్కార్ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయడం గమనార్హం. బీఆర్ఎస్ సర్కార్తో పోలిస్తే తమ ప్రభుత్వం అధికంగా కొనుగోలు చేసిందని సదరు మంత్రి, తెలంగాణలో మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో యాసంగిలో ధాన్యం ఎక్కువగా సాగు కాదు, సహజంగానే ఇక్కడే ధాన్యం సేకరణ అధికంగా ఉంటుంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ధాన్యం ఎక్కువగా ఉత్పత్తి అయిందంటూ ఒకవైపు సీఎం, మరోవైపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటనలు గుప్పిస్తున్నారు. అలాంటప్పుడు కొనుగోలు కూడా ఎక్కువగానే చేయాల్సి ఉంటుంది. ఇందులో సర్కార్ గొప్పతనం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.